కలిసి గుణము మనసు గనులెవ్వరు లేరు అట్టి స్వామి చెప్పినట్లు వినును పాము కన్న లేదు పాపిష్టి జీవంబు విశ్వదాభిరామం నెరవేమ కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన వరకున నలుపు నలిపే గాని తెలుపు రాదు ఇలక తోలు తెచ్చి ఆడాది విత్తిన విశ్వదాభిరామం నెరవేమ ముప్పై తెలియలేను ముప్పై దేశకరైన మాట తెలిసినట్టు మన్మమే ఎత్తకైన గాని ఏడాది తెలిపిన విశ్వదాభిరామం నెరవేమ అల్పజాతి ముప్పై అడుగులు నెరుగున దద్దవారిని అల్ల తలపజేయి అల్పుడైన వాని కటిక భాగ్యము కలుగ విశ్వదాభిరామం నెరవేమ ఎప్పుడు కుక్క చెరుపు పేరుకున్న దద్దవారిని అల్ల తలపజేయి అల్పజాతి వారికి అధికారం ఇచ్చిన విశ్వదాభిరామం నెరవేమ వాళ్ళని అంశాల కడగొక్కరయ్యున్నట్టు నుండినంత పండితుడు కాడు విద్య లేని వాడు విద్యాధికుల చెత్త విశ్వదాభిరామం నెరవేమ పరిమళములు మోయి అర్థముడి మోయి గరుడు గాని ఈయన జరుడే గాని హీనుడెన్ని విద్యలు అభ్యసించిన గాని విశ్వదాభిరామం నెరవేమ కుస్తి తుండు చేరి గుణవంతులు చెట్టుగా చీడ పురుగు చేరి చెట్టు చెట్టు పేరు పురుగు చేరి వృక్షమ్మను తరచిన విశ్వదాభిరామం నెరవేమ ఇక కడుపు చేసి చేయగా ఎంత బాలికైన నిడుపు కలుపు హీన గుణము వాణి నీ సేవనిచ్చిన విశ్వదాభిరామం నెరవేమ ఇలను పుణ్య పాపం ఇలాగు కాటకం కురుపతి జనించి కులము చరిచే రాముల కడుపుట్టి రోగలు మీరేచే విశ్వదాభిరామం నెరవేమ వెలై తెలుపునందు మిన్ని వేడినట్లు కులము చెడును అని గుణము వలన కులములోనకుడు గుణహీనుడుండిన విశ్వదాభిరామం నెరవేమ చెరక వెన్న పుట్టి చెరపదాపి తెల్ల పాడి చచ్చవాని వంశమెల్ల ఉత్తముని కడుపున నోపు జన్మించిన విశ్వదాభిరామం నెరవేమ కులము కన్న మీద గుణము ప్రధానము మాట కన్ననంచ మనసు పూజ కన్ననంచ బుద్ధి ప్రధానము విశ్వదాభిరామం నెరవేమ వెలయువనములోన మలేజమున్నట్లు కులము వెలయువాని గుణము చేత కులములోనట్లు గుణవంతుడు విశ్వదాభిరామం నెరవేమ కంచు మోగునట్లు కనకము మోగున సజ్జనుండు పలుకు చల్లగాను అల్పడపుడు పలుకు నాడంబరముగాను విశ్వదాభిరామం నెరవేమ అల్పుడాడు నీతి నదుకుంటున్నాడున ఏది వాగువారు వేగబల్లి నిన్ను నదులు వారు నిలిచి గంభీరమై విశ్వదాభిరామం నెరవేమ పెద్ద పిన్నతనం ప్రేమీలాగురా నీకు వాగువారు నోచతోడ గంగ పారునప్పుడు కదలని గతితోడ విశ్వదాభిరామం నెరవేమ ఊరుకున్నవాడు ఉత్తమ యోగుల నేర్చునన్నవాడు నందనేవుడు నేను నన్నవాడు నిర్జానమటిలోన విశ్వదాభిరామం నెరవేమ పిరికి వారి మధ్య బింకమిలాగురా పట్ట విప్పు చూడు పురుగులుండు వేడి పండు చూడు మేయమయ్యుండును విశ్వదాభిరామం నెరవేమ గురువులైన వారి గుణములీలాగుర వెళ్ళవిల్లు కాని పరిమళము గురములమ్ము చూడ మీద నల్లగనుండు విశ్వదాభిరామం నెరవేమ సజ్జనులకు వారి సారమెట్లుండురా గొంతు చూడులోన జరుకుమన్ను నిలబడింద చూడ మీద నల్లగనుండు విశ్వదాభిరామం నెరవేమ చాటు పద్యమును చాందాయప్పటి నలుపు పెంకురాలు కట్టడేలా వెంకమైన మంచి నేల మొక్కడు చాలు విశ్వదాభిరామం నెరవేమ భక్తి కలుగు కూడు పట్టడయం చాలు కడవడైన నేల కడలు పాలు
సన్నిగోపాలు గంటడైన చాలు పుష్పదాభిరామం నెరవేమ చిత్తశుద్ధి లేని శివ పూజలేరా బాణశుద్ధి లేని పాపమేల ఆత్మశుద్ధి లేని ఆచారమధ్యేల పుష్పదాభిరామం నెరవేమ విత్తనము మరి వృక్షం మునుకునంత కొంచెమైన నది పొదలు కాదు చిత్తశుద్ధి కలిగి చేసుకుంటున్నాము. గట్టిగా చెప్పట్లే ఉంది. అట్లా చప్పట్ల తాగా తప్పక బోధనంతా మీరు చప్పట్లు కొడుతున్నామండి. నిజంగా ఆ మాట చప్పట్లు చాలా సంతోషం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మేము చెప్పేది ఏంటంటే ఇక సిద్ధార్థం ప్రవక్తున్నత పాఠశాలకి 6వ రికార్డుగా మీకు అప్పట్లో ఇవ్వచ్చు అక్కడ 3 రికార్డ్ డిక్లేర్ చేసే కింద ముందు ఆడపిల్ల గురించి ఎంత చురుకునుందంటే చాలా చురుకునుంది. మరి అటువంటి ఎక్కువ చూస్తున్న మన్సూర్నాథ్ గారి నేతృత్వంలో పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరి చిన్న పిల్ల 8 సంవత్సరాల వయసు. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇదేంటి రివర్స్ పాడుకోకుండా రివర్స్ లో కాకుండా వెనక నుంచి ఉన్న ఫస్ట్ బర్త్ అనుకున్నాను. తర్వాత మన్సూర్నాథ్ గారు ఫస్ట్ మాకు తర్వాత ట్విస్ట్ ఇచ్చారు. ఇక్కడ రెండోసారి దానికి ఫస్ట్ మనకి వినిపించి రెండోసారి దాని ప్రాధాన్యత వివరించారు మాకు. ఎక్కడైనా తప్పు దొరుకుతుందేమోనని నేను అనుకున్నాను. ఏదైనా తప్పు చెప్పొచ్చని మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక నీతి నేర్పించి మీ అమ్మాయి ఎవరు ఇక్కడ. ఎందుకంటే నీతి నేర్పించారు ఇంకా అంత గట్టిగా ఎంత బాగా చెప్పిందంటే ఎక్కడ ఇంత చిన్న మిస్టేక్ ఇది చెప్పలేకపోతుంది. ఎవరైనా అందిస్తారని మాలతీ గారి వైపు ఒకవైపు చూస్తున్నా, సార్ వైపు ఒకసారి చూస్తున్నా, మా చిత్తూరు రంగం వైపు ఒకసారి చూస్తున్నా, ఎవరైనా నోరు తెరుస్తారా ఈ రికార్డ్ క్యాన్సిల్ చేద్దామని నాకు ఎంతో అలా అనిపించింది. కానీ రివర్స్ అనేది ఎవరో చేసినటువంటి ప్రయోగం ఇందులో ఇప్పుడు ఇది. కాబట్టి నా నోట్ నుంచి ఆ మాట రాకముందే నా నోరు అట్లా ఆ నోటికి అట్లా ప్లాస్టర్ వేసేసారు. ఇవాళ మన తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తపల్లి మండలం సిద్ధారంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ చరిత్రలో ఇది ఒక అధ్యాయంగా మిగిలిపోతుంది. మాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ రికార్డ్ ఇది. దీనికి నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ జాతీయ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కోఆర్డినేటర్స్ కమిటీ మెంబర్గా అధికారికంగా 100కి 85% మార్కులతోటి ఇవాళ యామనిస్తాకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మీరు సగర్వంగా అంగీకరిస్తున్నారు. మరి ఈ రికార్డ్ని గెస్ట్లు అందరి చేతులు 85 బాగుందంట. మధ్య మధ్యలో 85 బాగుందని 15 వీరేంద్ర ఉన్నారు కదా. ఈ 15 మా గెస్ట్లంతా ఉన్నారు. ఆ 15 వరకు వాళ్ళు మాట్లాడిన దానికి వేస్తామని చెప్తున్నాం గట్టిగా. సందేహించే విషయం ఏం లేదు. మరి ఇవాళ ఇంత గొప్ప విజయానికి నాంది పలుకుతూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 6వ రికార్డుగా మేము నమోదు చేస్తూ ఇవాళ వారికి రికార్డు ఇవ్వటానికి అంగీకరిస్తూ ఆ రికార్డ్ ని గెస్ట్ చేతుల మీదుగా వారికి అందించవలసిందిగా మధుసూదన్ దాస్ గారు నేను దగ్గరగా పెట్టుకుంటున్నాను. ఇది యామనశ్రీ సాధించిన గద్దె యామనశ్రీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ని అందిస్తున్నాను. మరి ఈ యొక్క ఛార్జీని
మాలతి మేడం గారు అందించాల్సింది వచ్చిన పాపకు మాలతి మేడం గారు. అలాగే గోల్డ్ మెడల్ ని మధుసూదన్ రాజు గారు పాప మెడలో అలంకరించాల్సింది వచ్చున్నాం. ఇది గట్టిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఫ్యామిలీస్ని సాధించినటువంటి గొప్ప విజయం ఇది. మరి ఇంతటి విజయాన్ని దక్కించినటువంటి సిద్ధార్థం స్కూల్ యాజమాన్యానికి, అలాగే పాఠశాల విద్యార్థులకి, మధుసూదన్ గారికి, మాలతి గారికి అందరికీ శ్రీస్మృతి నమస్కారం తెలియజేసుకుంటున్నాము. మేడం హెడ్ మాస్టర్ మన స్టాఫ్ అందరినీ ఒకసారి వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. స్టాఫ్ అంతా వేదిక రావాలి. 500 రూపాయల డబ్బుల్ని చిత్తూరు ప్రసాద్ గారు పాపకి ప్రజెంట్ చేస్తున్నారు. స్టాఫ్ అంతా వచ్చేయండి, వాలంటీర్లు కూడా. యామిని శ్రీ ఫాదర్ అండ్ మదర్ వాడు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. యామిని శ్రీ కొందరు స్టాఫ్ వస్తూ కార్యక్రమంలో పెడదాం. అడిపోతుంది अरे क्रॉस क्रॉस అడిపోతాం.